మోడీ సర్కార్‌ని గద్దెదించేందుకు అప్పట్లో రెజ్లర్‌లని అడ్డుపెట్టారు. ఏదైతే భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తమని వేధించాడని నేనప్పుడే చెప్పా. ఎప్పుడో టోర్నమెంటుల్లో జరిగిందని ఇప్పుడు చెప్పారంటే దీని వెనకాల కుట్రుంది అన్నటువంటిది. ఇప్పుడు అదే కోర్టు కూడా తేల్చింది. అది తప్పుడు కేసని తేల్చింది. ఆయన నిర్దోషిగా తేల్చింది. ఆయనతో పాటు మరో నిందితుడు వినోద్ తోమర్‌ని కూడా ఢిల్లీలోని రౌజోవెన్యూ కోర్టు సోమవారం నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేవని, బాధితులిచ్చిన వాంగ్మూలాల్లో కూడా వ్యత్యాసం ఉందని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. 2016-19 మధ్య కాలంలో తాము లైంగిక వేధింపులకు ఎదుర్కొన్నామని, 2023లో మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసన చేపట్టడం, నాటి సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ ఇతర సభ్యుల మీద వాళ్ళు ఆరోపణలు చేయడం, ఈ నిరసనలో స్టార్ రెజ్లర్లు వినేష్ పొగట్టు, సాక్షి మాలిక్, బజరంగ్ పునియా తదితరులు పాల్గొనడం, కేంద్ర జోక్యంతో వాళ్ళు మధ్యలో నిరసనలు విరమించారు. అయితే తగిన చర్యలు తీసుకోవట్లేదని ఆరోపిస్తూ 6 రెజ్లర్లు పోలీసులకు కంప్లైంట్ చేయడంతో మరోసారి విచారణలు ప్రారంభమైంది. ఇందులో భాగంగా పార్లమెంట్ కొత్త భవనం వైపు మార్చేయబడితే వాళ్ళని పోలీసులు అడ్డుకోవడం, వాళ్ళని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు అప్పట్లో వైరల్ చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా దీని మీద తీవ్రంగా స్పందించింది. 6 మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదు ఆధారంగా బ్రిజ్‌భూషణ్ మీద కేసు పెట్టారు. పోలీసులు అభియోగాలు దాఖలు చేశారు. 6లో వినేష్ పొగాట్ కూడా ఉన్నారు. విషయాన్ని 3 నెలల క్రితం చెప్పుకొచ్చారు. లైంగిక వేధింపుల బాధితుల గుర్తింపుని పరిరక్షించేలా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు ఉన్నంతకాలం తన గుర్తింపుని బయట పెట్టలేదని చెప్పుకొచ్చారు. అంతకుముందు మైనర్ రెజ్లర్ ఒకరు తాను చేసిన ఆరోపణలు వెనక్కి తీసుకోవడంతో ఫోక్సో కేసులో సింగ్ ఇప్పటికే నిర్దోషిగా తేలాడు. ఇక ఇవాళ తీర్పుతో ఆయన మీద క్రిమినల్ విచారణ కూడా ముగిసిపోయింది. బ్రిజ్‌భూషణ్ తన మీద వచ్చిన ఆరోపణలు తోసిపుచ్చారు మొదటి నుంచి కూడా. ఈ ఆరోపణలు నిజమని తేలితే నేను ఉరేసుకుంటానని కూడా అప్పట్లో చెప్పుకొచ్చారు. అధికార పార్టీకి చెందిన ఒక శక్తివంతమైన నాయకుడి మీదనే ఫిర్యాదు చేయడానికి వీధుల్లోకి వచ్చి నిరసన తెలపడానికి మేము ఎంతో ధైర్యం కూడగట్టుకోవాల్సి వచ్చిందంటూ ఈ సందర్భంగా వినేష్ పొగాట్ చెప్పుకొచ్చారు. ఏదైతే బ్రిజ్‌భూషణ్ నిర్దోషిగా తేలడం నిరాశకు గురి చేసిందని చెప్పుకొచ్చారు. దీని మీద మేము అప్పీల్ చేస్తాం, మా పోరాటాన్ని కొనసాగిస్తాం, మా ఆశను కోల్పోలేదంటూ చెప్పుకొచ్చారు.